హాయ్ మన మిత్రులందరికీ కూడా ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈ వారానికి ఏ సెక్టార్ స్ట్రాంగ్గా ఉంది ఓకే అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మన దగ్గర ఉన్న ఎక్సెల్ షీట్లో అన్ని కంపెనీలు అంటే ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే సెక్టార్స్ అనమాట. దీంట్లో మనం చూస్తే ఆయిల్ సెక్టార్ ఉంది, హార్డ్వేర్ టెక్నాలజీ, యూటిలిటీస్, అదర్స్, రియాలిటీ, కమోడిటీ, సిమెంట్, టెలికాం అన్నీ వచ్చేసినాయి. అయితే దీంట్లో మనం చూసేది ఏంటంటే ఇక్కడ చూడండి, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కంపెనీలు ఉన్నాయి ఏదన్నా ఒక సెక్టార్లో. ఆ 10లో కూడా 7, 8 అప్ ట్రెండ్లో ఉన్నాయనుకోండి, ఓవరాల్గా మనకి సెక్టార్ స్ట్రాంగ్గా ఉన్నట్టు అర్థం. ఆ సెక్టార్ స్ట్రాంగ్గా ఉందంటే మనం ఏం చేసుకోవచ్చు, ఆ సెక్టార్ నుంచి స్టాక్స్ అనేది ఫిల్టర్ చేసుకొని మనం దాంట్లో స్వింగ్ ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, లేదా ట్రేడింగ్ కానీ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ మనం ఫిల్టర్ చేస్తే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అనేది. సో అడ్వాన్స్ డిక్లైన్ రేషియో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ఒక 10 ఉందనుకోండి, ఒక 15 కంపెనీల్లో అడ్వాన్స్ 10 ఉన్నాయి, డిక్లైన్స్ 5 కంపెనీలు అంటే తగ్గుతున్నాయి, డౌన్ ట్రెండ్లో అనుకోవచ్చు, లేకపోతే వీక్గా ఉన్నాయి అనుకోవచ్చు. ఇవి వచ్చేసరికి మనకి స్ట్రాంగ్గా ఉన్నాయి 10, వీక్గా ఉన్నాయి 5 అనమాట. ఇప్పుడు రేషియో వేస్తే 2 అనేది రావడం జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే 1 కంటే ఎక్కువగా ఉందంటే అడ్వాన్స్ ఎక్కువగా ఉన్నట్టు అర్థం. అడ్వాన్సెస్ ఎక్కువగా ఉన్నాయంటే మనకి ఆ సెక్టారు స్ట్రాంగ్గా ఉన్నట్టు అర్థం జనరల్గా. బట్ ఇక్కడ మనం ఆయిల్ అండ్ గ్యాస్ అనేది సెక్టార్ అనేది చూసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ సెక్టార్లో దీంట్లో మనకి 41 కంపెనీలు ఉన్నాయి. దాంట్లో 35 కంపెనీలు అప్ ట్రెండ్లో ఉన్నాయి, అంటే అడ్వాన్స్గా ఉన్నాయి. అడ్వాన్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నిన్నటి రోజున పాజిటివ్గా క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక డిక్లైన్స్ వచ్చేసరికి మనకి 6 కంపెనీలే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా రేషియో అనేది చూసుకున్నట్టయితే మనకి చాలా బిగ్ రేషియో రావడం జరిగింది, 5.8233, రఫ్గా ఏంటంటే 5.8. నెక్స్ట్ దాని తర్వాత మనకి హార్డ్వేర్ అండ్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ ఈ యొక్క సెక్టార్లో మనకి 19 కంపెనీలు ఉంటే దాంట్లో 16 కంపెనీలు పాజిటివ్గా క్లోజ్ అయినాయి అండ్ 3 కంపెనీలు నెగిటివ్గా క్లోజ్ అయినాయి. ఈ యొక్క పర్టికులర్ సెక్టార్లో కూడా మనకి ఏంటంటే స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత యూటిలిటీస్ ఈ యొక్క పర్టికులర్ సెక్టార్లో కూడా మనకి ఏంటంటే పాజిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే టాప్లో ఈ వారానికి కావచ్చు, నెక్స్ట్ 10 డేస్కి 15 డేస్కి మనం చూడాల్సిన సెక్టార్స్ ఆయిల్ అండ్ గ్యాస్, హార్డ్వేర్ టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్, రైట్. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఆయిల్ అండ్ గ్యాస్ ఏదైతే ఇక్కడ టాప్లో ఉంది కాబట్టి ఆ యొక్క సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అన్ని కూడా మనం ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకోవడం అనేది జరిగింది. దాదాపుగా దాంట్లో మనం చూస్తే ఇది డిలీట్ చేస్తున్నానండి, దానికి సంబంధించిన డేటా అప్డేట్ అవ్వలేదు. ఇక్కడ 43 కంపెనీలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, సో ఈ 43 కంపెనీలు మనకి దీంట్లో మంచి మొమెంటం ఉన్న స్టాక్స్ కానీ, బ్రేక్అవుట్ జరుగుతున్న స్టాక్స్ కానీ, లేకపోతే ఎటువంటి క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉన్న స్టాక్స్ కానీ మనం తీసుకోవచ్చు. అయితే మనం ఏం చేద్దామంటే ఈ వీక్లో అట్లీస్ట్ లేకపోతే లాస్ట్ 1 మంత్లో స్ట్రాంగ్గా ఉన్న స్క్రిప్ట్ చేంజ్ అనేది చూద్దాం. అండ్ మనం చూసుకున్నట్టయితే గంధర్ ఆయిల్ రిఫైనరీ, ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్, డాల్ఫిన్ ఆఫ్షోర్, ఆకాష్ ఎక్స్ప్లోర్ సర్వీసెస్, ఇక్కడ గుజరాత్ న్యాచురల్ రిసోర్సెస్, ఆయిల్ కంట్రీ, ట్యూబులర్ లిమిటెడ్, ఆయిల్ ఇండియా లిమిటెడ్. ఈ ఆయిల్ ఇండియా లిమిటెడ్ అయితే మనం ఆల్రెడీ దీంట్లో ఇన్వెస్ట్ చేసి పెట్టాము, ఓకేనా. సో ఓవరాల్గా మనకి మంత్లో చూసుకుంటే ఈ ఒక పర్టికులర్ దాంట్లో 22% రిటర్న్ రావడం జరిగింది. హైయెస్ట్గా చూస్తే 66% అనమాట. లీస్ట్లో ఇక నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ కూడా ఉన్నాయి, అందుకని మనం ఏంటంటే వీటిని అవాయిడ్ చేస్తాం. సో టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కూడా మనం వీక్లీ, ఎందుకంటే మంత్లీలో 60-65% ర్యాలీ చేసినాయి కాబట్టి అలా కాకుండా లాస్ట్ వీక్లో మనకి ఏదైనా ర్యాలీ చేసిన కంపెనీస్ ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే గుజరాత్ న్యాచురల్ రిసోర్సెస్, ఆయిల్ ఇండియా, షింగమ్ క్వాంటమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అండ్ క్యాస్ట్రోలు, ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్, ఈ పర్టికులర్ స్టాక్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే మనం వీటిల్లో ఏదన్నా మంచి ఆపర్చునిటీ అనేది మనకు వచ్చిందంటే కూడా దీంట్లో పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఏంటంటే ఒక 10 స్టాక్స్ అనేది మనం వాచ్ లిస్ట్లో పెడదాం. సో ఇక్కడ నుంచి ఒక 10 స్టాక్ ఇవి నేను హైలైట్ చేస్తున్నాను కొద్దిగా. ఇక్కడ బ్లూగా మనం సెట్ చేసుకున్నాం, దాని యొక్క కలర్ డిఫరెంట్గా. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ కంపెనీస్లో మనకి ఎటువంటి లాంగ్ ఆపర్చునిటీ ఉన్నా సరే మనం పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. మనం అనుకున్న ఎందుకు లాంగ్ ఆపర్చునిటీ చూసుకుంటున్నామంటే ఈ యొక్క ఆయిల్ అండ్ గ్యాస్ అనే సెక్టార్, హోల్ సెక్టార్ అనేది మనకి మంచి మొమెంటంలో ఉంది కాబట్టి మనకి షార్ట్ టర్మ్లో మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా బ్యాక్ టు ద ఈ డేటా అనేది వెళితే సెకండ్ మనకి సెక్టార్ వచ్చేసరికి హార్డ్వేర్ టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో దాని నుంచి కూడా మన స్టాక్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఒక 20 కంపెనీలు రావడం అనేది జరిగింది లిస్ట్లో. అయితే ఒకసారి మంత్లీ అనేది సార్ట్ అవుట్ చేసి చూద్దాం, లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అనేది. సో లాస్ట్
1 మంత్లో ఇది 100%, ఏదో 1 మంత్లో 100% రిటర్న్ ఇచ్చింది. దాని తర్వాత 50%, 40%, 49%, 46%, 27, 23 అనేది ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం ఏం చేద్దామంటే వీక్లీకి వెళ్దాం. వీక్లీలో మనకి రీసెంట్గా స్ట్రాంగ్గా ఉన్న స్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ అనేది చేద్దాం. ఈవెన్ వీక్లీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే హెచ్సిఎల్ ఇన్ఫోసిస్ట్గా సిస్టమ్స్, కేకేఆర్ రాఫ్టన్ డెవలపర్స్, అండ్ వింటమ్ ఇన్ఫర్మాటిక్స్, మిస్టిక్ ఎలక్ట్రానిక్స్, నెల్కో, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క పర్టికులర్ ఏదైతే ఉందో స్టాక్స్ లిస్ట్ ఉందో ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ లిస్ట్లో కూడా ఏంటంటే మనం ఫోకస్ అనేది చేసుకోవచ్చు. దీంట్లో మనం టాప్ 10 కంపెనీస్ మీద ఫోకస్ చేద్దాం. రైట్, టాప్ 9 కంపెనీస్ చూద్దాం మనం. ఓకేనా, టాప్ 9 కంపెనీస్ లేకపోతే 8 కంపెనీస్ దాకా మనం వాచ్ లిస్ట్ అనేది పెట్టుకుందాం. రైట్, సో వీటికి కూడా నేను కలర్ అనేది బ్లూ కలర్ అనేది తీసుకున్నాను. కావాలంటే మనం బ్యాక్ ఫిల్ కూడా చేసుకోవచ్చు ఏదన్నా కలర్తో కూడా కావాలంటే కూడాను. రైట్, ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ మనకేంటంటే మొమెంటంలో ఉండే అవకాశం ఉంది. లాస్ట్ వీక్లో 13%, 10%, 10%, 6%, 2.3% అనేది రావడం జరిగింది. సో ఈ యొక్క పర్టికులర్ ఏదైతే వాచ్ లిస్ట్ ఉందో మనకి 8 స్టాక్స్ అనేది మనం దీని నుంచి సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. అండ్ వీక్లో నెగటివ్ రిటర్న్స్ వచ్చినాయండి. ప్రస్తుతం ఈ నెగటివ్ రిటర్న్స్ వచ్చిన వాటిని మనం అవాయిడ్ చేద్దాం. ఓకేనా, నో ఫిల్ చేద్దాం. అండ్ ఓకే, వీటిని లాస్ట్ వీక్ నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి ఈ 2 కంపెనీలు ప్రస్తుతానికి నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేద్దాం. దీంట్లో 6 స్టాక్స్ అనేది మనకి వాచ్ లిస్ట్లోకి రావడం జరిగింది, రేడార్లో కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ మనం చూసుకున్నట్టయితే 10 కంపెనీస్ అనేది మనం వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు బేస్డ్ ఆన్ ద వీక్లీ మొమెంటమ్. సో ఈ విధంగా ఏంటంటే మనం వాచ్ లిస్ట్ పెట్టుకొని వాటిలో నెక్స్ట్ షార్ట్ టర్మ్లో మంచి మొమెంట్ అయితే వీటిలో వస్తుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా ఎటువంటి ఇంట్రెస్టింగ్ చార్ట్స్ ఉన్నా సరే మీతో షేర్ చేస్తాను. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ ఈ యొక్క ఎక్సెల్ షీట్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా, మన టెలిగ్రామ్ అనేది జాయిన్ అవ్వండి. ఇక్కడ 1585 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దీంట్లో జాయిన్ అవ్వండి డెఫినెట్గా. ఓకే, సో ఇప్పుడే నేను ఇమీడియట్గా దీంట్లో పోస్ట్ అనేది చేస్తాను. ఓకే, హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రస్తుతం ఏంటంటే మనం ఒక 10-15 డేస్కి వాచ్ లిస్ట్లో పెడదాం. నెక్స్ట్ మళ్ళీ సెక్టార్ ఏదన్నా మారింది అంటే డెఫినెట్గా నేను ఏంటంటే డేటా క్రంచింగ్ చేసి ఆ యొక్క ఎక్సెల్ షీట్ను కూడా మన టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.